20 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నాను. జగన్ 2000 నేను కాంగ్రెస్ వీరాభిమానిని. రాజశేఖర రెడ్డి చూస్తూ రాజకీయాలు చేశాము. ఇప్పుడు నేను 2014 తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అవతలే ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ 2014 తర్వాత 2019 తర్వాత 2000 అవతల బిఫోర్ అన్నట్టుగా ఉంది. రాజకీయాల ట్రెండ్ మార్చి మా యువతరానికి కానీ ఈ పరిపాలన అంటే ఏంది నాకు ఊహ తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నాడు. ప్రజల బతుకు పరిపాలన, జన్మభూమి లాంటి కార్యక్రమాలు, ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజాబంధుకు పరిపాలన నేను నిక్కర్లు వేసుకున్నప్పుడు చూసినా, కానీ అప్పుడు పరిపాలన అనేది నేను రాజశేఖర టైంలో కూడా చూడలేదు. ప్రజాబంధుకు పరిపాలన అంటే ఫస్ట్ టైం ఇప్పుడు చూస్తున్నాను. సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక నేను చూస్తున్నా. ఇది ఫ్యాంగ్. ఇది అభివృద్ధి లేదనే దానికి నిదర్శనం ఏంటంటే, అభివృద్ధి వికేంద్రం ఒక అమరావతి రాజధానిలోని అభివృద్ధి అనేది కాదు. రాయలసీమ కానీ ఇక్కడ ఈస్ట్ కోస్ట్ కానీ మొత్తం తిరుపతిలో కానీ ఎక్కడన్నా కానీ చూస్తే తెలుస్తుంది. అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. ఒక విజయవాడలోనే అభివృద్ధి జరిగితే అభివృద్ధి కాదు. మా బనయాంపల్లి కాన్స్టిట్యూన్సీలోనే 3 సిమెంట్ ఫ్యాక్టరీలు వచ్చినాయి. ఈ పాణ్యంలో గ్రీన్ కోస్ట్ ఫీల్డ్ వచ్చింది, సోలార్ ప్లాంట్ వచ్చింది. మా రాయలసీమలో, మా కర్నూలు జిల్లా నంద్యాల పార్లమెంట్లో ఎటువంటి అభివృద్ధి విషయంలో ఎక్కడే కానీ ఇబ్బంది లేకుండా ఉంది. దాని గురించి ఎటువంటి లేదు. వాళ్ళకి అక్కడ లేదనిపించ ఉండొచ్చు, వాళ్ళు చేస్తుండొచ్చు. మాకు ఇక్కడ ఉంది, ఇబ్బంది ఏం లేదు. అభివృద్ధి విషయంలో వాళ్ళకన్నా ఎక్కువగానే ఉంది. 2000 చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది. రాయలసీమలో పవన్ కళ్యాణ్ ప్రభావం అంటూ ఏమి ఇబ్బంది అసలు లేదు. ఆయన కోస్తా ఈస్ట్ కోస్ట్లో ఉండొచ్చు, కానీ ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. దాని గురించి ఏం లేదు. షర్మిల అవగాహన లేని రాజకీయం. సో ఎందుకంటే ఒక మంచికి ఇంత మంచి పేరు వస్తున్నప్పుడు షర్మిలకు రాజశేఖర రెడ్డి కూతురు, జగన్మోహన్ రెడ్డి చెల్లెలో అది ఆడి వరకే. ఇది వైఎస్ఆర్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి షర్మిలకు అన్నయ్య ఉండొచ్చు. ఇది పార్టీకి అధ్యక్షుడు. ఈ పార్టీ మాది, మా పార్టీ ఇది. మా పార్టీ. షర్మిల కాంగ్రెస్ పార్టీ అయితే అది ఆమె వ్యక్తిగతం. ఈ పార్టీ ఇది మా ప్రజలది, ప్రజలకు సేవ చేసే పార్టీ. తర్వాత ఆమె వ్యక్తిగతంగా ఆమె పార్టీలోంచి వెళ్ళినాక ఆమెకు సంబంధం లేని వ్యక్తిగతం. పార్టీలో ఉండి పార్టీలో ఏదన్నా ఉంటే పార్టీ తరఫున పోరాడింటే షర్మిలను కూడా మేము అవగాహనంగా ఆమె కూడా అవగాహన చెప్పేవాళ్ళం. పార్టీ విడిచిపెట్టిపోయినాక ఆమెకు సంబంధం లేని విషయం. అది అనవసరమైన వ్యక్తిత్వం. 100% అండి. బీజేపీ పొత్తులతో రావడమే జగన్మోహన్ రెడ్డి అదృష్టం. నెత్తిమీద పాలు వచ్చినారు మాకు జగన్మోహన్ రెడ్డికి. పొత్తు రావడమే మా జగన్మోహన్ రెడ్డి అదృష్టం. నెత్తి మీద పాలు వచ్చినారు మా జగన్మోహన్ రెడ్డి. ఎస్, మాకు తెలుసు. బీజేపీ వ్యక్తిగతంగా ఉండేది వాళ్ళది. ఎట్లా బీజేపీ ప్రభావం ఏపీలో ఉండదు. క్రిస్టియన్ మైనారిటీ ఓటే మా పార్టీ స్ట్రాటజీ. పార్టీల ప్రాంతీయ ఆ పార్టీ మా స్ట్రాటజీ. సో దానివల్ల మా ఓటు బ్యాంకు, మా సాలిడ్ ఓటు మాకు ఉంది. ఏదేమైనా జగన్ వై నాట్ వన్స్ అంటిపోయి ఉన్నారు. ఎస్, ఎందుకు కాదు? ఇన్ని పథకాలు చేసాం, ఎందుకు కాదు? మాది చేసాం కాబట్టి వై నాట్ అంటున్నాం. ఆ ప్రభావంతోనే మేము ఉన్నాం. ఆయన ఆదర్శంతోనే మేము కూడా ఈ వై నాట్ 175 సిద్ధంగానే మేము కూడా ముందుకు వెళ్తాం.